చంద్రబాబు గారి హామీల్ని భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా ఒప్పుకు తీరాల, లేదు అంటే కుదరదు. కానీ పొత్తులలో మాకు సంబంధం లేదు అది అని చెప్తే 2014లో చెప్పినట్టు కుదరదు. పబ్లిక్ దాని ఇంపాక్టే బీజేపీని దెబ్బకొట్టారు, తెలుగుదేశం దెబ్బకొట్టారు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన 87 కోట్ల విలువైనటువంటి హామీలు ఇచ్చారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి పథకాలు, జగన్మోహన్ రెడ్డి మొన్న చెప్పినట్టు 57,000 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం అవి కొనసాగిస్తూ ఇది చేయాలంటే 1,30,000 కోట్ల రూపాయల దాకా కావాలి. అంత సంక్షేమం చేస్తారా? తెలుగుదేశం చేస్తానంటోంది. మరి భరోసా వాళ్ళ తరపున బీజేపీ ఇస్తుందా, జనసేన ఇస్తుందా? వాళ్ళ హామీకి మాకు సంబంధం లేదంటే కూటమే దండక కదా. కూటమి అంటే ప్రభుత్వాన్ని లీడ్ చేసేది ఎవరో వాళ్ళు చేసేది ఫైనల్ అవుతుంది. గుళ్ళు కూల్చినప్పుడు మాకు సంబంధం లేదని బీజేపీ అంటే ఏమైంది? జనం బీజేపీని కూడా చీకొట్ల. ఇక్కడ ఎన్నికల ముందే స్పష్టత ఇవ్వండి. ఆ హామీలకి మీ ముగ్గురికి సంబంధం ఉందా లేదా, బాధ్యత ఉందా లేదా. సూపర్ 6 ప్లస్ 50 ఏళ్ళకి పెన్షన్, బీసీలకి పెన్షన్ 4,000 రూపాయలు లేదు అంటే ఇప్పుడే చెప్పేయండి. అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయాక మేము చెప్పామా, మా ఎజెండా కాదు, మా మేనిఫెస్టో కాదు అంటే మీ మేనిఫెస్టో ప్రకారం మిమ్మల్ని ఎన్నుకోవడానికి మీరు విడిగా పోటీ చేయట్లా. అందరూ కలిసి పోటీ చేస్తున్నప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో చెప్పండి. లేకపోతే అందులో ఈ సూపర్ 6 కూడా ఉంటాయా లేదా చెప్పండి. లేదా మీరు సూపర్ 6లు అమలు చేస్తారా, మేనిఫెస్టో అమలు చేస్తారా, ఏదో తేల్చి చెప్పండి. అలా కాకపోతే ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకోండి. అది మాత్రమే ఇప్పుడు ఎన్నికల్లో అని చెప్పండి. ఏదనేది ప్రజలకు స్పష్టత కావాలి.